ఫిబ్రవరి 13, 2025న ఒక భయంకరమైన సంఘటన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగింది. కాంగోలోని నార్త్ కివు ప్రాంతంలో ఒక ప్రొటెస్టెంట్ చర్చిలో 70 మంది క్రిస్టియన్స్ ని కిరాతకంగా చంపేశారు. ఫిబ్రవరి 13న దాదాపు ఉదయం 4 గంటల సమయంలో ఏడిఎఫ్ అనే ఇస్లామిక్ సంస్థకు చెందిన ఉగ్రవాద సంస్థ నార్త్ కివులోని మాయిబా అనే గ్రామం పైన దాడి చేసి అక్కడ 20 మంది క్రిస్టియన్స్ ని కిడ్నాప్ చేసింది. వారిని కాపాడడానికి ఆ గ్రామంలో ఉన్న మరొక 50 మంది చర్చించుకుంటున్న సమయంలో ఆ గ్రామం మీద మరలా దాడి చేసి ఆ 50 మంది క్రిస్టియన్స్ ని కూడా ఆ ఏడిఎఫ్ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేశారు. మొత్తం 70 మంది క్రిస్టియన్స్ ని సమీప గ్రామమైన కసాంగాలోని ఒక ప్రొటెస్టెంట్ చర్చికి తీసుకువెళ్లి కిరాతకంగా తల నరికి చంపేశారు. అక్కడ శాంతి భద్రతల విషయమై చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కనీసం వారి యొక్క శవాలను తెచ్చుకొని బరియలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. గడిచిన అనేక సంవత్సరాల నుండి ఏడిఎఫ్ సంస్థ క్రిస్టియన్స్ అధికంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం చేస్తున్నారు. భయభ్రాంతులతో ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరూ లిబెరో అనే ప్రాంతానికి ఆశ్రయంగా బయలుదేరుతున్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వరల్డ్స్ వాచ్ లిస్ట్ లో 35వ ర్యాంకుకు చేరుకుంది. గడిచిన సంవత్సరంలో 221 నుండి 355 పైగా క్రిస్టియన్స్ ని చంపడం జరిగింది. వేల మంది క్రిస్టియన్స్ వేరే ప్రాంతాలకు పారిపోవడం జరిగింది. గత 2 దశాబ్దాలుగా 60 లక్షల మంది కాంగోలోని గొడవల్లో చనిపోగా వారిలో అధిక శాతం మంది క్రిస్టియన్స్ ఉన్నారు. కాంగో ప్రాంతంలో శాంతి భద్రతలు ఏర్పడేలాగా అలాగే చనిపోయిన కుటుంబాలకు ఆదరణ కలిగేలాగా మనందరం ప్రార్థిస్తాం.